మొదటి కొరింథీ 11:27. దయచేసి చూడండి. ప్రభు బలలో పాలు పొందక పూర్వం మొదటి కొరింథీ 11:27 మనం చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో పాలు పొందినట్లు మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ మన కొరకు జ్ఞాపకం చేయబడుతున్న మాటలు 27 ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చూచారా, ఇక్కడ ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును అని వ్రాయబడింది. ప్రభు శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి అపరాధం అయిపోతామంట పరీక్షించుకోకుండా బలలో పాలు పొందుతాయి. కనుక పరీక్షించుకోవడం చాలా అవసరంగా ఉంది. యేసు ప్రభు శరీరము మన కొరకై నల్లగొట్టబడిన ఆ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకై తన దేహము నల్లగొట్టబడడానికి అప్పగించాడు. మన దేహము మరి అంటే ఆయన శరీరము నల్లగొట్టబడడానికి ఆయన అప్పగించి ఆయన రక్తాన్ని కార్చిన వాటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుని బలలో పాలు పొందవలసిన వారుగా మనం ఉన్నాం. చూడండి, ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో ఆయన శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులమయ్యే అవకాశము ఉంది అని. కాబట్టి యేసు ప్రభు మన కొరకు నల్లగొట్టబడ్డాడు, ఆయన శరీరం గాయపరచబడింది, ఆయన శరీరంలో ముళ్ళు అంటే మేకులు గుచ్చబడ్డాయి, ఆయన శరీరంలో పక్కలో బల్లెంతో పొడిచారు, ఆయన తలపై ముండ్ల కిరీటం ధరించిన వాడుగా మన కొరకై తన శరీరాన్ని నలగొట్టబడటానికి అప్పగించిన యేసు ప్రభు ఆయన మన నిమిత్తమై తాను నలగొట్టబడ్డాడు. ఆయన వీపు ఎలా ఉంటుందంటే ఎలాంటి కొరడా దెబ్బలంట వీపు సారలుగా దున్నబడినట్టుందంట. అంటే వీపు పైన ఆయన కొరడాతో కొట్టినప్పుడు సారలు పడిపోయినాయి అంట. సారలు పడిపోయినాయి, నాగలతో ఏమైనా దున్నారు ఏంటి అన్నట్టుగా ఆ స్కిన్ లేచి అలా సారలుగా దున్నబడినటువంటి ఆ పరిస్థితి ఉందని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి మన కొరకు ఆయన శరీరాన్ని ఏం చేశాడు? నలగొట్టడానికి అప్పగించాడు. మన కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టకు అప్పగించినటువంటి ఈ విషయము మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకు తన శరీరం నలగొట్టబడడానికి ఆ శరీరాన్ని అప్పగిస్తే మనం ఏం చేస్తున్నాం? మన శరీరం ద్వారా మన వాంఛలు తీర్చుకుంటున్నాం, మన కోరికలు తీర్చుకుంటున్నాం, మన స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నాం. అందుకని ఆయన మన కొరకై నలగొట్టబడిన ఆయన శరీరము ఎట్లయితే నలగొట్టబడిందో ఆయన నలగొట్టబడిన శరీరం గలవాడై ఎలాగైతే దేవుని ఎదుట ఆయన అంగీకరించబడుతూ వచ్చాడో, ఆయన ఏ పాపము లేనివాడుగా ఉంటూ వచ్చాడో, అలాగే మనం కూడా మన శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టబడడానికి అప్పగించాలి. మన శరీరం నలగొట్టబడడానికి అప్పగించాలి. యేసు ప్రభు తన శరీరం నలగొట్టబడడానికి అప్పగించిన ఆ అనుభవము ఒకవేళ మనము ఆలోచిస్తే మన శరీరం కూడా నలగొట్టబడడానికి మనం ఒప్పుకునే వారంగా ఉండాలి అనేది మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. ఆయన శరీరం నలగొట్టబడడం ద్వారా ఆయన ఒళ్ళంతా కూడా రక్తం గారిందంట. సరే, ఆయన శరీరంలో దిగిన ఆ యొక్క కొరడా దెబ్బలతో పడిన ఘాట్లు, లేకపోతే ఆయన యొక్క చేతుల్లో కాళ్ళు కొట్టిన మేకులు కొట్టినటువంటి ఆ గాయాల్లో నుండి రక్తం ఏంటంట దారాలుగా కారిందంట. కనుక ఆయన ఎంతగా గాయపరచబడ్డాడో చూడండి. మనం ప్రభు బలలో పాలు పొందబోతున్నప్పుడు ఆయన శరీరమును ఆయన రక్తమును మనం పాలు పొందబోతున్నాము, అవి భుజించబోతున్నాము. ఇప్పుడు ఆయన మన కొరకై నలగొట్టబడినట్టు ఆయన మన కొరకై చేసినటువంటి బలియాగమును బట్టి మనం విమోచించబడిన అనుభవంలో మనం కూడా మన యొక్క దేహాన్ని ఏం చేయాలా? మన యొక్క దేహాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, లేకపోతే నలగొట్టుకోవాలి.
దేవుని వాక్యంలో అలాంటి అనుభవము కలిగినటువంటి ఆ వాక్య భాగాలు మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, యాకోబు రాస్తున్నాడు ఆ మాట. దానికంటే ముందు గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక పౌలు గారు రాస్తున్నాడు. గలతీ 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. గలతీ 5వ అధ్యాయం 23, 24 వచనాలు. గలతీ 5, 23, 24 ఏమనుంది అక్కడ? ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఏం చేశారంట? ఏం చేశారు? అక్కడ రాయబడింది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. ఇప్పుడు మన శరీరము ఇచ్చలు అంటే మన శరీరానికి కొన్ని ఇచ్చలు, తర్వాత కొన్ని దురాశలు ఉంటాయంట. ఆ దురాశలు ఏం చేయాలా? ఆ దురాశలను, ఆ ఇచ్చలను ఏం చేయాలా? మన శరీరంతో పాటు చిలువకు మేకులు కొట్టాలి. యేసు ప్రభు వల్లే మనం కూడా చిలువ వేయబడినటువంటి స్థితి, మన శరీరాశలు, మన ఇష్టాలు నెరవేర్చుకోకుండా మనలను కాపాడేదిగా ఉంటుంది. కనుక ఆయన ఎట్లా అయితే మన కొరకు కలువరి శిలువలో మేకులు కొట్టబడ్డాడో, మనం కూడా అలానే మన యొక్క ఏం చేయాలా? శరీరాశలను, మన ఇచ్చలను ఏం చేయాలా? చిలువకు మేకులు కొట్టాలి. కనుక ఎవరి గురించి రాయబడింది ఈ మాట? ఆత్మానుసారులైన వారి గురించి. ఆత్మానుసారులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? శరీరానికి కలిగిన ఇష్టాలు, కోరికలు, చిలువకు మేకులు కొట్టబడినటువంటి పరిస్థితి కలిగిన వారు ఉంటారు. ఆత్మానుసారులకు నడుపుకునేవారు. శరీరానుసారులు ఏం చేస్తారు? శరీర కార్యాలే చేస్తారు కదా. శరీరానుసారులు ఏం చేస్తారు? శరీర ప్రకారమే జీవిస్తారు. శరీరానుసారులు ఏం చేస్తారు? లోక పద్ధతుల్లో జీవిస్తారు. శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దుర్వినియోగం చేస్తారు. శరీరాన్ని తన ఇచ్చలకు విడిచిపెడతారు. కాబట్టి యేసుక్రీస్తు సంబంధులు, లేకపోతే ఇంకో మాట ఏమంది, ఆత్మ సంబంధులైన వాళ్ళు, ఆత్మీయులైనటువంటి వాళ్ళు శరీరాన్ని ఏం చేస్తారు? సిలువకు మేకులు కొట్టుతారు. కనుక ఈ అనుభవం మన జీవితంలో ఉండాలి. యేసు ప్రభు మన కొరకు ఆయన శరీరం గాయపరచబడిందంటే ఎందుకు గాయపరచబడింది? మనం ఏదో ఆయన గాయపరచబడిన ద్వారా వచ్చిన రక్షణలో మనం ఏదో మన ఇష్టాలు, కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కాదు, మన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి కాదు, మన శరీరాన్ని పోషించుకోవడానికి కాదు. మన శరీరాన్ని ఏం చేయాలా? చిలువకు మేకులు కొట్టాలా. చిలువకు అంటే మన శరీరంలో ఉండే దురాశలను, కోరికలను చిలువకు మేకులు కొట్టే ఆ అనుభవం మనకు కలిగి ఉండే పరిస్థితి అయితే ఉంటే ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా మనం ఉంటాం. ఆత్మీయులము, దేవుని ఏర్పాటు జరిగించే ప్రజలం, దేవుని కొరకై నిలబడే ప్రజలం, దేవుణ్ణి వెంబడించే ప్రజలం, దేవుని కొరకై జీవించే ప్రజలం. కనుక వాళ్ళు శరీర ఇచ్చలను చిలువకు మేకులు కొట్టేవాళ్ళుగా ఉంటారు. మనం ఏం చేస్తాం? కలలు కంటూ ఉంటాం. మన శరీరం విషయమై కలలు కంటూ ఉంటాం. మన శరీర విషయమై ఏం చేస్తామో ఆలోచిస్తూ ఉంటాం, పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. యోధాపత్రికలో ఒక మాట రాశాడు భక్తుడు. చూడండి, యోధాపత్రిక 1వ అధ్యాయం అది 14వ వచనం ఉంటుంది. చూడండి, యోధాపత్రిక 14వ వచనం. 14ఏనా? ఆగండి. యోధాపత్రిక యోధాపత్రికలో ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం. యోధాపత్రిక 1:8. అటువలనే వీరును కలలుగనుసు, శరీరమును అపవిత్రపరుచుకొనుసు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. కనుక ఇక్కడ ఏం రాయబడిందంటే, వీరును కలలుగనుసు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచున్నారు. అంటే దేవుని యొక్క దాసులను, లేకపోతే దేవునికి సంబంధించిన కార్యములను వాళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. దేవుని ఏర్పాటును దూషిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంట? కలలు కంటున్నారు. శరీరాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రపరుచుకుంటున్నారు. దేవుని అధికారానికి లోబడిన వారు ఉన్నారు. ప్రభుత్వాన్ని నిరాకరించేవారంటే దేవుని అధికారానికి లోబడిన వారు ఉన్నారు. దేవుడు గద్దించినప్పుడు లోబడిన వారు ఉన్నారు. దేవుడు గద్దించినప్పుడు లోబడపోతే ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది? దేవుడు గద్దిస్తే లోబడపోతే ఏం జరుగుద్ది?
ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడికి ఏం హఠాత్తుగా నాశనము కలుగును. సామెతలు 29లో వ్రాయబడింది, 29:1 ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి నాశనము కలుగును అని వ్రాయబడింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో వ్రాయబడింది, దేవుడు మీ కొరకై పంపించిన ప్రవక్త మాట మీరు వినాలి, వినకపోతే అతని మాట వినని వాడు సర్వనాశనమగునని వ్రాయబడింది. కాబట్టి దేవుని యొక్క అధికారాన్ని నిరాకరించేటువంటి వాళ్ళు అయిపోతున్నారు. శరీరాన్ని పోషించుకునేవాళ్ళు, శరీరాన్ని పెంచుకునేవాళ్ళు, శరీరాన్ని పోషించుకునేవాళ్ళు, శరీరాన్ని అపవిత్రపరుచుకునేవాళ్ళు, కలలు కనేటువంటి వాళ్ళు, వీళ్ళు దేవుని అధికారాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దేవుని అధికారాన్ని త్రోచివేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మహాత్ములను దూషించువారు కదా. అందుకనే అక్కడ వ్రాయబడింది పైన 7వ వచనంలో, ఆ ప్రకారముగానే సుధమ గుమ్మరలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేసు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను అని వ్రాయబడింది. కనుక ఇలాంటి శరీరాన్ని అపవిత్రపరుచుకుని శరీరానుసారులుగా నడుచుకునేటువంటి వారికి నిత్యాగ్ని దండన ఉంది. కాబట్టి ప్రియులారా, మనల్ని ఆయన యేసు ప్రభు తన శరీరాన్ని నలగొట్టుకుని శరీరంలో గాయపరచబడడం ద్వారా కలిగిన గాయాల ద్వారా మనకు గొప్ప రక్షణ తీసుకొస్తే, ఆయన మన నరకం నుంచి తప్పిస్తే, ఆయన మన నరకంలో పడకుండా తప్పిస్తే, మనం ఏం చేస్తున్నాం? శరీరానుసారులుగా నడుచుకుంటూ నిత్యాగ్ని దండనకు పాత్రులమైపోతున్నాం, నరకానికి పాత్రులమైపోతున్నాం. అలాంటి పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మన శరీరాశలను శిలువకు మేకులు కొట్టాలి. మన శరీరాన్ని పెంచి పోషించడం కంటే దాన్ని లోపరుచుకునే ప్రయత్నం చేయాలి, దాన్ని దేవుని కొరకే సమర్పించాలి. మన శరీరము, మనలో ఉన్న శరీరము, అక్కడ వాక్యంలో ఒక మాట రాయబడింది, 1 కొరింథీ 6:19 ఏం రాయబడింది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరు ఎరుగరా అని. మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయం కనుక మన శరీరంలో దేవుడు నివసించాలని కోరుతున్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని మనం అపవిత్రం చేస్తూ మనం నష్టపోతున్నాం. అందువల్ల ఏం చేయాలా? మన దేహంలో ఉన్న, మన శరీరంలో ఉన్నటువంటి కోరికలను చిలువకు మేకులు కొట్టాలి. అలాంటి అనుభవం ఎవరు ఉంటారంటే ఆత్మానుసారులే ఉంటారు, ఆత్మీయంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు. అందువలన చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. రోమా 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని వ్రాయబడి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు చెప్పండి, ఆత్మానుసారులమా శరీరానుసారులమా? శరీరానుసారులు అయితే ఏం చేస్తారంటే ఏం చేస్తారు? మనము శరీరానుసారులం అయితే ఏం చేస్తాము? పాపం చేస్తాం. అందుకని చూడండి, అక్కడ మాట పైన వచనాలు రాయబడింది. 5వ వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపితే జీవిస్తారు. శరీరానుసారులు ఏమైందంట? సావు, మరణం. శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి వాళ్లకు మరణం అంటే ఎలాంటి మరణం? ఆత్మీయమైన మరణం. ఆత్మీయంగా వాళ్ళు పతనమైపోయే వాళ్ళు ఉంటారు, బతికే ఉంటారు, లోకంలో వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు, వారి ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఉంటారు. కనుక అందుకనే నువ్వు బ్రతుకుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే అని వ్రాయబడింది వాక్యంలో. కొంతమందిని చూస్తాం, వాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు కానీ చచ్చిన వాళ్ళ కింద లెక్క. అలాంటి పరిస్థితి, ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు దేవుడు చేసే హెచ్చరిక ఏంటంటే, మీరు ఆత్మానుసారులుగా శరీర క్రియలను చంపాలి. ఆత్మానుసారులుగా శరీర క్రియలను చంపే వాళ్ళు ఉండాలి. కనుక
ఇక్కడ 5వ వచనంలో వ్రాయబడినట్లు, లేకపోతే 6వ వచనంలో వ్రాయబడినట్లు, 7వ వచనంలో వ్రాయబడినట్లు ఈ అధ్యాయం అంతా కూడా చాలా వరకు ఆత్మ గురించి, శరీరం గురించి వ్రాయబడింది. కాబట్టి మనలో ఆత్మీయత కనబడాలంటే శరీర క్రియలను చంపాలి. మనలో ఆత్మీయత కనబడాలంటే దేవునికి విరోధమైన కార్యాలను చంపాలి. లేకపోతే ఆ దేవునికి విరోధమైన కార్యాలను చంపకపోతే ఆ కార్యాలు మనల్ని చంపుతాయి, మనల్ని నరకం పాలు చేస్తాయి. అందువల్ల శరీర క్రియలు చంపి ఆత్మీయంగా జీవిస్తే అది మనకు ఎలాంటి అనుభవం తీసుకొస్తుందంట. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళే దేవుని కుమారులు. ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు, వాళ్ళే భక్తులు, వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు. శరీరానుసారులు దేవునికి ఇష్టలు కాదండి. దేవునికి శరీరానుసారులు ఇష్టలు కాదు, ఆత్మానుసారులే ఇష్టలు. అందుకనే పైనున్న ఆ వచనాల్లో, అనేకమైన వచనాల్లో అక్కడ వ్రాయబడింది చూడండి. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూసారా, యేసుక్రీస్తు యొక్క జీవమునిచ్చే ఆత్మ పాప నియమముల నుండి మనల్ని విడిపించింది అనేది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం శరీర కార్యాలను చంపి ఆత్మానుసారులుగా జీవించే వాళ్ళంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇది 2వ సంగతి. 3వ సంగతి చూడండి, దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అక్కడ ఒక మాట చూద్దాం. యాకోబు 3:2, అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని యెడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును అని వ్రాయబడి. ఏం రాయబడింది? అనేక విషయములలో మనమందరమును తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడున్న ఈ మాట మనం గమనిస్తే కింద ఉన్న పదాలు చూడండి. కింద ఉన్న పదాలు 3 అనే ఇంక వేసున్న దగ్గర కింద ఉన్న ఫుట్ లెటర్ చూడండి. 3 అంటే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన అనే దగ్గర 3 వేసి ఉంది. కింద ఫుట్ లెటర్స్లో కళ్ళెం పెట్టుకోవాలంట. శరీరానికి ఏం చేయాలా? కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం అంటే గొళ్ళెం పెట్టుకోవాలి. ఏం చేయాలా? శరీరానికి గొళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం అంటే తెలుసా మీకు? ఏంటి కళ్ళెం అంటే? కళ్ళెం అంటే ఏంటి? కళ్ళెం అంటే ఏంటి చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్తారని చూస్తున్నా. కళ్ళెం అంటే ఏంటి? కళ్ళెము అక్కడ 3వ వచనంలో కూడా రాయబడింది. గుర్రములు మనకు లోబడుటకై వాటికి నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా అని. నోటికి కళ్ళెం పెట్టాలండి. ఏం పెట్టాలంట? ఏం కళ్ళెం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? నోటికి కళ్ళెము వేయాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలంటే నా తలంపు ఏంటంటే మన శరీరములో లోపము లేనటువంటి వారంగా మనం ఉండాలంటే మన నోటికి కళ్ళెం వేయాలి. మన నోటిని ఏం చేయాలా? మన కంట్రోల్ ఉంచుకోవాలి. అందుకే కిందన్న మాట ఒక మాట రాయబడింది కదా 3వ వచనంలో, గుర్రానికి ఏం చేస్తారంట? మనకు లోబడుగా నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము. కళ్ళెం అంటే గుర్రం. ఇప్పుడు గుర్రం వెళ్ళేటప్పుడు కళ్ళెం పట్టుకుని లాగితే అది ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటుంది. చూసారా? అంటే ఎటు తిరగాలనుకోండి ఏదో లాగుతుంది, ఈ పక్కన ఏదో లాగుతాడు, ఇటు తిరగాలంటే ఈ పక్కన లాగుతాడు, దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. కనుక అట్లనే ఇప్పుడు ఎట్లయితే గుర్రాన్ని కంట్రోల్ చేసే కళ్ళెం ఉంటుంది గుర్రానికి, అట్లా మన నోటికి కూడా ఏముండాలా? కళ్ళెం ఉండాలా. అందుకే కింద ఉన్న వచనంలో 6వ వచనంలో రాయబడింది చూడండి, 5-6 వచనాల్లో, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మలినము కలుగజేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కనుక మన నాలుక మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచము. ఏమన్నాడండి? మన నాలుక
మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచం. అందుకే మన నాలుగుతో రెండు రకాలైన మాటలు వాడతాం మనం. మన నాలుగుతోనే ఒక మాట ఏంటి, దీవెన వచనాలు పలుకుతాం. మరొక మాట ఏంటి, శాప వచనాలు కూడా పలుకుతాం. ఈ విధానం అంటే దీవెన వచనాలు పలుకుతాము, శాప వచనాలు కూడా ఇదే నోటితో దేవుడిని స్తుతిస్తాము, తర్వాత దూషణ మాటలు కూడా పలుకుతాం. ఈ రెండు విషయాలు మనము చేసే అనుభవంలో ఏం చేయాలంటే దేవుని దీవెన వచనాలే పలకాలి. దుర్భాష ఏదైనా కూడా మన నోట రానియకూడదు, దుర్భాష మాట్లాడకూడదు. అందువలన అక్కడ ఏమన్నాడు, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం. నాలుక అనేది మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచం. ఇది సర్వ శరీరానికి మలినం కలుగు చేస్తుందంట. నీ నడినెత్తి నుండి అరికాల వరకు మలినం కలుగు చేస్తుంది. ఈ యొక్క నాలుక అనే ఈ పాప ప్రపంచం, పాపానికి సంబంధించిన ప్రపంచం నాలుక. ఈ నాలుక అనే దాని ద్వారా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు సర్వ శరీరం మలినమైపోతుంది, సర్వ శరీరానికి అపవిత్రత కలుగుతుంది. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే మనం ఏం చేయాలా, మన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి పొందాలి. అంటే మన నోటికి, మన శరీరానికి కళ్ళెం వేసుకోవాలి. మన శరీరానికి కళ్ళెం వేయాలి. శరీరానికి ఉండేటువంటివన్నీ నెరవేర్చుకుంటూ పోతే మనం శరీరానుసారులం కదా. అంటే పాప ప్రపంచంలో పడిపోయినట్టు కదా, దేవునికి విరోధంగా జీవించేటువంటి వాళ్ళం అయిపోతున్నాం కదా. అందువల్ల ఏమంటాడంటే మన సర్వ శరీరంకు మలినం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలా, మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది పడితే అది పలకొద్దు. దేవుడు మాటల గురించి చాలా గొప్పగా చెప్పాడండి. మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తొందరపడి మాట్లాడొద్దు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 5:2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలా. నీ మాటలు ఎలా ఉండాలంట, కొద్దిగా ఉండాలా. ఎక్కువ మాట్లాడొద్దు. అవసరమైన వచనాలే మాట్లాడాలి, అనుకూలమైన వచనాలే మాట్లాడాలి. అననుకూలమైన వచనాలు మాట్లాడకూడదు, దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. మన నోటి ద్వారా శాప వచనాలు మాట్లాడకూడదు. మన నోటి ద్వారా దీవెన వచనాలే వెళ్ళాలి, కానీ శాప వచనాలు వెళ్ళకూడదు. ఒకవేళ శాప వచనాలు వెళ్ళకూడదు అంటే శాంతం వెళ్ళకూడదని కాదు. కొంతమంది భక్తులను చూస్తాం మనం. ఏలియా అనే భక్తుడు ఉన్నాడు, ఎలీషా అనే భక్తుడు ఉన్నాడు. ఎలీషా అనే భక్తుడికి ఈ తల ఏంటంట, బోడి తల. చూడండి, 2వ రాజులు ఆ మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం ఆ మాట చూద్దాం. 2వ రాజులు 5వ 2వ రాజులు 2వ అధ్యాయం 2వ రాజులు 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతాం. 2వ రాజులు 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుక బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. ఇక్కడ ఎలీషా అనే ప్రవక్తని ఏమంటున్నారంట, కొందరు బోడివాడ అని అన్నారు. అంటే దేవుని యొక్క సేవకులను లేదా దేవుని పిల్లలను ఎవరైనా దూషిస్తే వాళ్ళే శపించబడతారు. అందుకని అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు, నిన్ను ఎవరు దూషిస్తారో వారిని నేను శపిస్తానన్నాడు. నీ మీద ఎవరు విరోధంగా మాట్లాడతారో వారిని చాలా అన్నాడు, వారి మలము వారికి తినిపించదని అన్నాడు. నీకు విరోధమైన వారిని వారి మలము వారికి తినిపించదని అన్నాడు. చాలా కఠినంగా దేవుడు కూడా తన దాసులైన లేదా తన ప్రజలైన వారికి కలిగిన పరిస్థితుల్లో వారి పక్షాన ఉండి అబ్రహాంతో ఏమన్నాడు, నిన్ను దూషిస్తే ఎవరైనా నేను వాళ్ళను శపిస్తా. ఉంది, శాపం కూడా ఉంది, కానీ అనవసరమైన శాపాలు కాదు, అవసరమైన శాపాలు.
కొన్ని పర్యాయాలు మనం ఏం చేస్తాం, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మాట్లాడేస్తాం. శాపవచనాలు అవసరమైనప్పుడు మాట్లాడవలసినవి కొన్ని ఉంటాయి. ఇది చాలా పవర్ఫుల్. శాపం అనేది ఏంటి, చాలా పవర్ఫుల్. ఏలియా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు ఒక 50 మంది వచ్చారు సైనికులు, ఈయన పట్టుకెళ్దాం, అరెస్ట్ చేద్దామని వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మీ 50 మందిని దహించును గాక అన్నాడు. ఏమన్నాడు తెలుసిన, ఆకాశం నుండి అగ్ని వచ్చి మీ 50 మందిని దహించును గాక అంటే ఏమైపోయింది, అగ్ని దిగి వచ్చి వాళ్ళు 50 మందిని కాల్ చేసింది. శాపం ఉంది. శాపం అంటే ఎప్పుడు, అవసరాన్ని బట్టి. 3 సార్లు 50 మందిని చంపేశాడు, 150 మందిని చంపేశాడు. 2 సార్లు. 3వ సారి వచ్చిన వాడు అన్నాడు, అయ్యా నా ఏలినవాడా అని బతులాడుకున్నాడు, దయచేసి నీ దాసుడైన నా ప్రాణం నీకు ఇష్టంగా ఉండనిమ్ము, దయచేసి మమ్మల్ని మీరు శపించొద్దని బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు అంటే, ఓకే నేను నీతో వస్తాను పదానని వెళ్ళాడు. అంతకుముందు వచ్చిన 2 సార్లు వచ్చారు. ఒకసారి 50 మంది వస్తే అగ్ని దిగొచ్చి కాల్ చేసింది. రెండోసారి 50 మంది వస్తే మళ్ళీ అగ్ని ఏమన్నాడంటే, నేనే గనక దైవజనుడనైతే. చూడండి రాజులు, చూడండి ఆ పదాలు చూడాలి మనం. రాజుల గ్రంథం మొదటి రాజులు కాదు, రెండవ రాజులు 9వ అధ్యాయం 9 నుంచి చూడండి. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అప్పుడు ఏమైంది, 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. చూసారా ఏమన్నాడు ఏలియా, నేనే గనక దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను దహించును గాక అంటే పంపించాడా లేదు దేవుడు? అగ్ని ఆకాశం నుంచి కురిసి పడి 50 మంది కాలిపోయిన వారు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియుల, ఎలీషా కాలంలో ఎలుగుబంటి 2 ఎలుగుబంటి 42 మంది పిల్లలను చంపినాయి. ఇక్కడ 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించిందిగా ఉంది. తర్వాత అబ్రహాం జీవితంలో నిన్ను దూషించేవాడిని నేను శపిస్తానని దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన జరిగించాడు. ఇక్కడ మన జీవితంలో కూడా అలా జరగాలంటే ఏం చేయాలా? అవసరాన్ని బట్టి, అంతేగాని ఎప్పుడు ఎవరిని శపించకూడదు, అవసరాన్ని బట్టి. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే యాకోబు 3వ అధ్యాయంలో చూడండి 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఆశీర్వచనాలే పలకాలు కానీ శాపవచనాలు పలకకూడదని చెప్తున్న దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు అలా ఉండొద్దని చెప్తున్నాడు ఈ పౌలు గారు. యాకోబు ఏం చెప్తున్నాడు? మీరు అలా ఉండొద్దు, ఆశీర్వచనమే రావాలి కానీ శాపవచనము రానివ్వకూడదు. కానీ శాపవచనం వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు శాపము దేవుడే వాళ్ళ మీదకు ఆ శాపాన్ని పంపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, మన నాలుక పాప ప్రపంచం. ఈ నాలుగు ద్వారా మనం ఏం చేయాలా? ఆశీర్వచనాలే బలకాలు కానీ శాపవచనాలు బలకు దయచేసి బలకబాకండి. దేవుని ప్రజల మాట చాలా శక్తివంతమైనది. దేవుని సేవకుల మాట చాలా శక్తి కలిగింది. ఇప్పుడు మీరు దేవుని ప్రజలు రక్షించబడి దేవుని ఏర్పాటులో ఆయన పిల్లలుగా చేయబడ్డారు. మీ మాటకు చాలా విలువ ఉంటుంది. అందుకనే త్వరపడి మాట్లాడొద్దు, త్వరపడి ఎవరిని కూడా శపించొద్దు. అది వాళ్ళ మీద నిలిచి ఉండి వాళ్ళు నష్టపోయే వాళ్ళుగా ఉంటారు. కనుక ఈ నాలుకే ఈ పాప ప్రపంచమైన నాలుకే మన శరీరాన్ని ఏం చేస్తుందంట? సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేసేదిగా ఉందంట. సర్వ శరీరానికి మలినం కలుగు చేసేదిగా నాలుగుంది. అందువలన ఇప్పుడు ఏమంటాడంటే, మన సర్వ శరీరాన్ని మన స్వాధీనం చేసుకునేవాడిగా మనము ఉండాలి. ఇది 3వ అనుభవం. మొదటి అనుభవం ఏం చూసాం మనము? మన కొరకై నలగొట్టబడిన యేసు ప్రభు శరీరము నలగొట్టబడి మనం విమోచించబడి నరకం నుంచి తప్పించబడితే ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలా?
మన దురాశలతో దాని ఆశలతో దాన్ని చిలువకు మేకులు కొట్టేదిగా మన శరీరము యేసుక్రీస్తు వలె చిలువకు మేకులు కొట్టేదిగా ఉండాలి. ఒకటి. రెండోది తర్వాత మనం ఏంటంట రోమా 8వ అధ్యాయంలో 13వ వచనంలో చూసాం, ఆత్మచేత శరీర క్రియలను సంపేవారంగా మనం ఉండాలి. ఆత్మచేత శరీర క్రియలను సంపేవారంగా ఉండాలి. మూడోదిగా మనం చూసాం, మన సర్వ శరీరాన్ని మలినం కాకుండా స్వాధీనం చేసుకునే శక్తి గల వారంగా మనం ఉండాలి. ఇది మూడవది. నాలుగోది చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ 9:27 చూడండి. 1 కొరింథీ 9:27 చివరికి ఈ మాట చూసుకొని మనం ముగించుకుంటాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. ఒకవేళ నేను భ్రష్టుడైపోతానేమో, ఒకవేళ నేను పతనం అయిపోతానేమో, ఒకవేళ నేను ఇతరులకు ప్రకటిస్తున్నాను కానీ ఒకవేళ తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. చూడండి, అందుకే అన్నాడు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు. ఏదో నేను పోట్లాడేది గాలితో కాదు, నేను పోట్లాడేది ఏంటట గాలితో కాదు. గాలి అంటే గాలి కనపడద్దండి. అంటే మనం చేసే ప్రయాస, మనం చేసేటువంటి ఈ యొక్క పరిచర్య గాలితో ప్రయాసపడినట్టుగా, అంటే గాలిని కొట్టినట్లు కాదు. గాలిని కొడతాం కుదురుద్దా చెప్పండి? గాలిని కొడతారా? ఎప్పుడన్నా గాలిని చూసారా మీరు? గాలిని చూసారా ఎప్పుడన్నా మీరు? గాలి చూసారా? గాలిని ఎవరైనా చూసారా? చూడలేదా? చూసారా? ఎక్కడుంది గాలి? ఎక్కడుందబ్బా? ఆవిరిలో ఉందా? ఆవిరిలో ఎక్కడుందా? హలో, ఏమంటున్నాడు? అడవిలో. అడవిలో. ఓకే, గాలి అడవిలో ఉంది. ఇక్కడ లేదా? ఇక్కడ ఉందా లేదా? మన మధ్యన గాలి ఉందా లేదా? గాలి ఉండబట్టే కదా కట్టను కదులుతుంది. గాలి ఉండబట్టే కదా కట్టను కదులుతుంది. గాలి ఉండబట్టే కదా మన చెమట పట్టుకొని ఉంది. గాలి ఇక్కడ ఉంది. అయితే మనం గాలిని చూసామా? పట్టుకోగలమా? గాలిని చూడగలమా? గాలిని పట్టుకోగలమా? లేదు. ఇప్పుడు అట్లాగే మన ప్రయాస కూడా గాలిని కొట్టినట్లుగా ఉండకూడదంట. మనం చేసే భక్తి కూడా గాలిని కొట్టినట్టు ఉండకూడదు. అందుకే ఒకవేళ నేను చేసే ఈ పని వ్యర్థమైపోతుందేమో, గాలిని కొట్టినట్టుగా కొట్టి నేను కష్టపడుతున్న ఈ పని అంతా కూడా వ్యర్థమైపోద్దేమో నన్ను ఏం చేస్తున్నాడంట, నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకుంటున్నాడు. మనం నలగొట్టుకుంటామా? మన శరీరం మనం నలగొట్టుకుంటామా? చెప్పండి, నలగొట్టుకుంటామా? నలగొట్టుకోవాలి. ఆమె కాలు దాపు కూర్చుంది, పాపం ఆమెకు ఏదో సమస్య. ఏంటంట? మోకాలు నొప్పి, ఏదో నొప్పి. కొంతమంది ప్రార్థనలు చూస్తూ ఉంటాం, మోకరించరు, కొద్ది మోకరించలేము. అదేంటంటే కారణం, మోకరించలేరు. వాళ్ళు మోకరించరు. కానీ ఇదే నలగొట్టుకోపోవడం అంటే, ఇదే శరీరాన్ని లోపరుచుకోపోవడం అంటే ఇదే. నలగొట్టుకోవాలి. మోకరించి ప్రార్థన చేసే అనుభవంలో మోకరిస్తేనే దేవుడు ఆ ప్రార్థనకు చాలా జవాబును ఇస్తాడు. కనుక మన శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకోవాలి. మోకరించడానికి మన కాళ్ళు మన మాట వింటలేదా? మన కాళ్ళు మన స్వాధీనంలో ఉండలేదా? నలగొట్టుకోవాలి. నీ కాళ్ళు నీ మాట వినాలి, నీ మోకాళ్ళు నీ మాట వినాలి, నీ నాలుక నీ మాట వినాలి, నీ ఆలోచన, నీ హృదయం నీ మాట వినాలి, నీ ఆలోచన నీ మాట వినాలి, నీ చేతులు నీ మాట వినాలి. నీ చేతులు నీ కదా, ఈ చేతులు నీయే కదా, నీ మాట వినాలి. నీ మాట వింటే అవి ఏమీ చేయకుండా జాగ్రత్త పడతావు. ఒకవేళ ఎవరు చెప్తే ఏదో మాట వింటే నీ చేతులు ఏది పడితే అది చేసేస్తాయి. అందువలన మన శరీరాన్ని నలగొట్టుకుంటే మన అవయవాలన్నీ కూడా మన మాటే వింటాయి. మన ఆలోచన మన స్వాధీనంలో ఉంటుంది. మన హృదయము మన మాట వింటుంది. మన యొక్క నాలుక మనం చెప్పినట్టు మాట్లాడుతుంది. మన నాలుక మనం చెప్పినట్టు మాట్లాడుతుంది. మన చేతులు మనం చెప్పినట్టు చేస్తాయి. బిగించాలంటే ఇటు తిప్పాలి, ఓడదీయాలంటే ఇటు తిప్పాలి. ఇప్పుడు బిగించాలని చోటు బిగికుండా ఓడదీస్తున్నాం అనుకోండి, ఏమైంది?
లీక్ అయిపోతుంది కదా. బిగిస్తే లీక్ అవ్వకుండా ఆగుతుంది. ఊడదీస్తే లీక్ అయిపోతుంది. లీక్ అయిపోతే ఏమైంది? ప్రమాదం అయిపోతుంది. అందువల్ల మన యొక్క అవయవం అంతా కూడా మన మాట వినాలి. అంటే దాన్ని ఏం చేయాలా? నలగొట్టుకొని లోపరుచుకోవాలి. ఒక పెద్ద వయసు గల ఆయన దైవజనుడు, ఆయన దాదాపుగా 80-90 సంవత్సరాలు దాకా ఉంటాయి. 90 ఇప్పటికీ కూడా ఆయన మోకరించే ప్రార్థన చేస్తాడు. ఇప్పటికీ కూడా ఆయన వాక్యం బైబిల్ చదువుకుంటే మోకరించే బైబిల్ చదువుతాడు. ఇప్పటికి కూడా ఆయన కంటే చిన్న వయసు వాళ్ళందరూ కుర్చీల్లో కూర్చుంటారు, ఆయన మాత్రం మోకరిస్తాడు. పొరపాటున నిలబడు, పొరపాటున ఇంకోలాగానో ప్రార్థన చేయడు. ఖచ్చితంగా మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఆయన తన శరీరాన్ని తన స్వాధీనపరుచుకున్నాడు, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, తన మోకాళ్ళు తాను చెప్పినట్లు వంగేటట్లు చేసుకున్నాడు. అట్లా మనం కూడా మన శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టుకొని స్వాధీనపరుచుకోవాలి. అలాంటి అనుభవము మనకు అవసరమైన దేవుడు. ఆయన తన శరీరాన్ని నలగొట్టడానికి అప్పగించి మనల్ని విమోచించాడు కదా యేసు ప్రభు. ఆయన శరీరం మన కొరకు నలగొట్టబడింది కదా, మన నిమిత్తమే కదా, మన విమోచన కొరకే కదా, మన రక్షణ కొరకే కదా. మరి మన రక్షణ కొరకు ఆయన శరీరం అంత నలగొట్టుకొని ఆయన దేవుని ఎదుట అంగీకరించబడ్డాడంట యేసు ప్రభు. తన శరీరాన్ని నలగొట్టుకున్న చేత దేవుని ఎదుట అంగీకరించబడ్డాడు. ఇప్పుడు మనం కూడా మన దేహాన్ని మనం కంట్రోల్ చేసుకున్న ద్వారానే అంగీకరించబడతాం దేవుని దగ్గర. మన దేహాన్ని, మన శరీరాన్ని మన ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేసి, మన ఇష్టం వచ్చినట్లు దాన్ని ఉపయోగించి సర్వ మలినము మన శరీరంలో కలిగి మన బలలో ఎలా పాల్పొందాం చెప్పండి? ఈ యొక్క మలినం అంతా పోయి, శరీరంలో కల్మషం పోయి, శరీరము మన స్వాధీనంలో ఉంచుకున్న అనుభవం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన శరీరము దేవునికి మహిమకరంగా ఉన్న శరీరముగా ఉంటుంది. ఆత్మక్రియలు జరిగించే శరీరంగా ఉంటుంది, ఆత్మానుసారంగా నడుచుకునే శరీరంగా ఉంటుంది. అది శరీరానుసారంగా నడుచుకోదు. పాప సంబంధమైన పరిస్థితిలో అది పడిపోదు. పాప సంబంధమైన విధానంలో మన శరీరము ఉండదు. అందుకే వాక్యము, మీ శరీరము లేకపోతే మీ దేహము, మీకు ఇవ్వబడిన ఈ దేహము దేవుని ఆలయం. మన దేహం దేవుని ఆలయం. దేవుని ఆలయమును మనం ఏం చేస్తాము? మన శరీరాన్ని మలినపరుచుకోవడం ద్వారా ఆయన నివసించకుండా చేసి మన శరీరాన్ని దుర్వినియోగం చేసుకోవడం ద్వారా మలినమైపోయేటట్లు చేస్తున్న ఈ అనుభవము మనము ఆయన ఎదుట అంగీకరించబడని అనుభవాన్ని జ్ఞాపకం. దేవుడు అంగీకరించే పరిస్థితి అక్కడ అలాంటి వాళ్ళ విషయంలో ఉండదు. అందువల్ల ఏం చేయాలా? శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మన యొక్క అవయవాలన్నీ కూడా మన మాట వినాలి. మన మాట వినాలి. ఎవరో అన్నారు, ఎందుకు అట్లా చేశానో నాకే తెలియకుండా చేసేసాను అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అరే నేను అట్లా నేను చేయలేదండి, నాకు తెలియదు, ఎందుకు చేశాను అట్లా చేసేసానంటే ఎవరు చెప్పించారు? నేను చేద్దామనుకుని చేయలేదండి, ఏదో అనుకోకుండా అట్లా జరిగిపోయింది అంటే ఎవరు చేయించారు? నీ చెయ్యి చాదనండి ఇదనే కదా దాని అర్థం. అరే తొందరపడి మాట్లాడేశాను ఏంటి దాని అర్థం? నీ నాలుగు నీ స్వాధీనం లేదని కదా అర్థం. అదే నీ నాలుగు నీ స్వాధీనంలో ఉంటే ఏం చేస్తావు? జాగ్రత్తగా మాట్లాడతావు. నీ చేతులు స్వాధీనం జాగ్రత్తగా చేస్తావు. కొన్ని చేసే సందర్భాల్లో, నష్టం జరిగే సందర్భాల్లో అది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్గా జరిగినప్పుడు మనకు తెలియకుండా జరిగిపోతుంది. దానివల్ల మనకే నష్టము కలుగుతుంది. అందువల్ల శరీర క్రియలను సంపాలి. తర్వాత శరీరము దాని ఇచ్చలతో కూడా చిలువ వేయబడాలి. తర్వాత అక్కడ చూసాం, మన శరీరంలో ఉన్నటువంటి సర్వమలినము తొలగించబడే పరిస్థితి ఉండాలి. చివరిగా మనం చూసాం, మన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని స్వాధీనపరుచుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. యేసుప్రభు స్వాధీనం చేసుకున్నాడు. ఆయన శరీరం అంతా ఆయన కంట్రోల్లో ఉంది. అంతే, కొరలతో కొట్టారు, అయినా కూడా ఆయన కంట్రోల్లోను ఆయన శరీరం ఉంది. ఆయన చేతుల్లో కాళ్ళలో మేగులు కొట్టారు, ఆయన కంట్రోల్లో ఉన్నది ఆ శరీరం. దాన్ని ఆయన ఏం చేశాడు? కొట్టుకోండి అని వాళ్లకు అప్పగించాడు. కొరడాతో కొట్టుకుంటారా? కొట్టుకోండి. కాళ్ళలో చేతుల్లో మేగులు కొట్టుకుంటారా? కొట్టుకోండి అని ఆయన తన స్వాధీనంలో తన శరీరాన్ని నలగొట్టడానికి అప్పగించాడు. మనం కూడా అలాగ అప్పగించుకునే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో చూడండి, 1 కొరింథీ 11:27లో ఏం రాయబడింది? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు
రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరాన్ని గురించి నువ్వు అపరాధిగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? నీ శరీరాన్ని నలగొట్టుకునే అనుభవము నీకుండా. కనుక అలాంటి అనుభవంలో మనం బలలో పాలు పొందుతాం. అయోగ్యంగా పాలు పొందకూడదు. ప్రతి ఒక్కరు యోగ్యముగా ప్రభువుకు అప్పగించుకొని బలలో పాలు పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో పాలు పొందుతాం.